ఈ వీడియోలో భారతదేశం రీసెంట్గా నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్ గురించి అయితే చూద్దాం. మొదటగా సింపుల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్లో మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక 9 ఉగ్రవాద శిబిరాలను అయితే భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఆ చర్యనే మనం ఆపరేషన్ సింధూర్గా పిలుస్తున్నాం. నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ 7.7 తీవ్రతతో మయన్మార్లో భూకంపం వచ్చింది. సో మన భారతదేశం వారికి సహాయం అందించిందన్నమాట. వైద్య సహాయం కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఇట్లా సహాయం అందించింది. ఈ చర్యనే మనం ఆపరేషన్ బ్రహ్మగా పేర్కొంటున్నాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ సద్భావ్. ఆపరేషన్ సద్భావన కాదు, సద్భావ్. ఇది కూడా ఒక సహాయ చర్య అని చెప్పుకోవచ్చు. యాగి అనే తుఫాన్ వల్ల సంభవించిన విపత్తుల నేపథ్యంలో లావోస్, మయన్మార్ అండ్ వియత్నాం ఈ 3 దేశాలకైతే సహాయాన్ని భారత ప్రభుత్వం అందించింది ఆపరేషన్ సద్భావ్ అనే పేరుతో. నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి. ఏంటండి ఆపరేషన్ ఇంద్రావతి? హైతీలో దాడులు జరిగినాయి కదా, సో అక్కడ ఉన్న భారతీయులను పక్కనే ఉన్న డొమినియన్ రిపబ్లిక్ అనే దేశానికి తరలించిందన్నమాట. సో ఈ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ని ఆపరేషన్ ఇంద్రావతిగా పిలుస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మొదటగా ఆపరేషన్ సింధూర్. నార్మల్గా భారత ప్రభుత్వం వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది, బట్ అవి సామాన్య ప్రజలకు తెలిసేది కాదు. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసు. అంత ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే, దీనికంటే ముందు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు ఉగ్రవాదులు మహిళలను చంపకుండా కేవలం పురుషులను మాత్రమే చంపడం జరిగింది. ఈ పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదిటి సింధూరం అనేది తుడి చేయడం జరిగింది. ఓకేనా, మహిళల యొక్క సింధూరం తుడి చేయడం జరిగింది వారి భర్తలను చంపి. సో దానికి గుర్తుగా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. అసలు ఏంది ఈ ఆపరేషన్ అంటే, ఈ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్లో మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఓకేనా 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ చర్యనే మనం ఆపరేషన్ సింధూర్గా పేర్కొంటున్నాం. ఉగ్రవాద నిరోధక సైనిక దాడి అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాద నిరోధక సైనిక దాడి అని చెప్పుకోవచ్చు. 7 మే 2025 ఈ డేట్ గుర్తుంచుకోవాలండి. 7 మే 2025 తెల్లవారుజామున పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను భారత ప్రభుత్వం ధ్వంసం చేయడం జరిగింది. దీన్నే మనం ఆపరేషన్ సింధూర్గా పేర్కొంటున్నాం. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, వైమానిక దళం, నావిక దళం 3 కూడా సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. ఓకేనా, ఆ 9 శిబిరాలు ఇవ్వండి. ఈ ప్రాంతాల గురించి అడగకపోవచ్చు, బట్ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంది అనేది మీకు గుర్తుండాలి. డేట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పహల్గామ్ దాడి ఎప్పుడు జరిగింది? ఇంపార్టెంట్. 22 ఏప్రిల్ 2025న జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో 22 ఏప్రిల్ 2025న ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడైతే మరణించిందని గుర్తుంచుకోండి. ఓకేనా, పహల్గామ్ దాడి 22 ఏప్రిల్ 2025న జరిగింది. ఆపరేషన్ సింధూర్ 7th మే. ఓకేనా, 7th మే 2025. నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ బ్రహ్మ అనడంతోనే మనకు గుర్తుకు రావాల్సింది మొదటగా మయన్మార్. మయన్మార్ను మనం ఒకప్పుడు బర్మా అని పిలిచేది, బర్మా. ఓకేనా, బట్ ఇప్పుడు దాన్ని మయన్మార్గా అంటున్నారు. కానీ ఒకప్పుడు బర్మా అని పిలిచేది. కాబట్టి బ్రహ్మ అనుడితోనే మనకి ఈ బర్మా గుర్తుకు రావాలి. ఆపరేషన్ బ్రహ్మ అనుడితోనే బర్మా. బర్మా అంటే మయన్మార్. ఓకేనా, ఏంది మరి ఈ ఆపరేషన్ అంటే, 7.7 మరియు 6.4 తీవ్రతతో 28 మార్చి 2025న మయన్మార్లో భూకంపం వచ్చింది. ఎక్కడ? మయన్మార్లోని మాండలే అనే ప్రాంతానికి దగ్గరలో సాగింగ్ అనే పట్టణంలో 2 భూకంపాలు అయితే అత్యధిక తీవ్రతతో రావడం జరిగింది. ఒకటి 7.7, మరొకటి 6.4. సో అక్కడ భారత్ మానవతా సహాయం మరియు సహాయ సామగ్రిని అందించింది. దీన్నే ఆపరేషన్ బ్రహ్మగా పేర్కొనడం జరిగింది. ఓకేనా, మయన్మార్లో భూకంపం వస్తే భారత్ సాయం చేసింది. అంటే ఫుడ్ సాయం కావచ్చు, వైద్య సాయం కావచ్చు, మెడిసిన్ సాయం కావచ్చు, ఇలాంటివి చేసింది.
దీనికి ఆపరేషన్ బ్రహ్మ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. అండ్ అలాగే ఈ భూకంప తీవ్రత అనేది థాయిలాండ్లో కూడా కొంచెం చూపించింది. దీనివల్ల 1600 మంది దాకా చనిపోయారండి. ఓకేనా. అయితే సహాయ సామాగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా మరియు ఐఎన్ఎస్ సావిత్రి అనే నౌకలు యాంగోన్కు 40 టన్నుల సహాయాన్ని అయితే అందించడం జరిగింది వీటి ద్వారా. అయితే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా ఏ నౌకలు పాల్గొన్నాయి? ఐఎన్ఎస్ సత్పురా మరియు ఐఎన్ఎస్ సావిత్రి. అండ్ అలాగే వైమానిక దళంకి సంబంధించి C-130J విమానం ఆహారం, నీరు, మందులు మరియు గుడారాలు వంటి అత్యవసర సామాగ్రిని అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ మనం ఆపరేషన్ బ్రహ్మానతోనే మనకు బర్మా అనే పేరు గుర్తుకు రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ సద్భావ్. ఆపరేషన్ సద్భావ్ అనుతోనే మనకు లావోస్, మయన్మార్ అండ్ వియత్నాం ఈ 3 గుర్తుకు రావాలి. ఓకేనా. లావోస్, మయన్మార్, వియత్నాం. ఒకవేళ వియత్నాం మరియు లావోస్ పేరు ఇవ్వకపోయినా మయన్మార్ పేరు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2024 సెప్టెంబర్లో యాగి అనే ఒక తుఫాన్ వచ్చింది. సో అక్కడ జరిగిన విపత్తుల నేపథ్యంలో భారత ప్రభుత్వం వారికి సహాయాన్ని అందించింది. ఈ చర్యకే ఆపరేషన్ సద్భావ్గా పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. 2024 సెప్టెంబర్లో యాగి తుఫాన్ వల్ల సంభవించిన విపత్తుల నేపథ్యంలో లావోస్, మయన్మార్, వియత్నాంకు మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం అందించడానికి భారతదేశం ఆపరేషన్ సద్భావ్ను ప్రారంభించింది. ఇది ఆపరేషన్ సద్భావ్. నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి అనడంతోనే మనకు హైతి గుర్తుకు రావాలి. ఓకేనా. ఇంద్రావతి, వతి అండ్ హైతి. ఓకేనా. ఇంద్రావతి అనడంతోనే మనకు హైతి గుర్తుకు రావాలి. అయితే ఈ హైతిలో సాయుధ పోరాటాలు లేదా అల్లర్లు జరుగుతున్నాయి. సో అక్కడున్న భారత పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన తరలింపు మిషనే ఆపరేషన్ ఇంద్రావతి అన్నమాట. ఒకసారి గమనించండి. 2024 మార్చిలో విస్తృతమైన సామూహిక హింస మరియు రాజకీయ అస్థిరత కారణంగా హైతి నుండి తన పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన తరలింపు మిషనే ఆపరేషన్ ఇంద్రావతి. హైతిలో ఉన్న 12 మంది భారతీయులను హైతి పొరుగు దేశమైన డొమినియన్ రిపబ్లిక్కు తరలించింది. ఎంతమందినండి? 12 మందిని తరలించింది. ఇదే ఆపరేషన్ ఇంద్రావతి. ఓకేనా. ఇవండి ఇటీవల భారత ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్. ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాద శిబిరాలపై దాడి. ఆపరేషన్ బ్రహ్మ అంటే భూకంపం వల్ల సతమతమవుతున్న మయన్మార్కి సహాయం. అండ్ ఆపరేషన్ సద్భావ్ అంటే యాగి అనే తుఫాన్ వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడితే లావోస్, మయన్మార్, వియత్నాంకు మానవతా సహాయాన్ని భారత ప్రభుత్వం అందించింది ఆపరేషన్ సద్భావ్ అనే పేరుతో. అండ్ అలాగే హైతిలో అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడున్న భారతదేశ పౌరులను కాపాడడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యనే ఆపరేషన్ ఇంద్రావతి. ఓకేనండి. ఈ పీడిఎఫ్ మన యాప్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనే కోర్సులో ఉంటుంది. 1 రూపీ కోర్సులో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో ఎవరికి అవసరం ఉంటే వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా.